అప్డేట్ చూస్తే మాజీ మంత్రి హరీష్ రావు కాసేపట్లో ఆదిలాబాద్ చేరుకోనున్నారు. మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ను పరామర్శించనున్నారు. మంత్రి వివేక్ కాన్వాయ్పై దాడి చేసిన ఘటనలో ఇక మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్కు న్యాయస్థానం 14 రోజుల రిమాండ్ విధించింది. ప్రస్తుతం బాల్క సుమన్ ఆదిలాబాద్ జైల్లో ఉన్నారు. మరోవైపు మంచిర్యాల బంద్కు బీఆర్ఎస్ నేతలు పిలుపునిచ్చారు. మాజీ మంత్రి హరీష్ రావు కాసేపట్లో ఆదిలాబాద్ చేరుకోనున్నారు. మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ను ఆయన పరామర్శించినట్టు తెలుస్తోంది. పూర్తి వివరాలని మా ప్రతినిధి చందు అందిస్తారు. చందు, మాజీ మంత్రి హరీష్ రావు ఆదిలాబాద్ కు బయలుదేరారు. మరి కాసేపట్లో ఆయన ఆదిలాబాద్ కూడా చేరుకున్నారు. ముఖ్యంగా బాల్క సుమన్ ప్రస్తుతం ఆదిలాబాద్ జైల్లో ఉన్నారు. ఆయన పరామర్శించనున్నారు. నిన్న మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన ఏదైతే గొడవల ఆందోళనలకు సంబంధించి నిన్న బాల్క సుమన్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. మొత్తం 6 సెక్షన్ల కింద కేసు నమోదు కూడా చేశారు. ఈ క్రమంలోనే మేజిస్ట్రేట్ ఆయన 14 రోజుల పాటు రిమాండ్ కూడా విధించింది. ఈ క్రమంలోనే హరీష్ రావు ఈరోజు హైదరాబాద్ హరీష్ రావుతో పాటు ఎమ్మెల్సీ చంపి పోరాడు మిగతా టీఆర్ఎస్ నేతలు కూడా అక్కడికి బయలుదేరారు. జైల్లో సుమన్ ను పరామర్శిస్తారు. ముఖ్యంగా మున్సిపల్ ఎన్నికల చైర్మన్ ఎన్నికలకు సంబంధించినటువంటి అంశంలో కేదనపల్లికి సంబంధించిన అంశంలో గొడవ జరిగింది. ముఖ్యంగా బాల్క సుమన్ ఆయన అనుచరులు మంత్రి వివేక్ కాన్వాయ్పై దాడి చేశారు. అదేవిధంగా పోలీసులపై కూడా దాడి చేసేటువంటి ప్రయత్నం చేశారు. బాల్క సుమన్ రెచ్చగొట్టే వ్యాఖ్యలే కారణం అంటూ కూడా వాళ్ళు సెక్షన్ల కింద బాల్క సుమన్ పై కేసు నమోదు చేశారు. నిన్నంతా కూడా కేదనపల్లి బంద్ కూడా జరిగింది. ముఖ్యంగా నిన్న ఉదయం నుంచి కూడా బాల్క సుమన్ ఇంటి వద్ద భారీగా పోలీసులు మోహరించారు. అదేవిధంగా బీఆర్ఎస్ కార్యకర్తలు మోహరించారు. ఎప్పటికైనా సాయంత్రం బాల్క సుమన్ పోలీసులు భారీ సంఖ్యలో వచ్చి పోలీసులు ఆయన అరెస్ట్ చేసి మేజిస్ట్రేట్ ముందు తీసుకెళ్లిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం అయితే కేదనపల్లి చైర్మన్ ఎన్నిక అయితే ఆగిపోయింది. ప్రస్తుతం మళ్ళీ ఎప్పుడు ఎన్నికలు నిర్వహిస్తారని కూడా, కానీ మొత్తంగా నిన్న జరిగిన అంశం పైన ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. దళిత నాయకుడికి ముందస్తు నోటీసులు ఇవ్వకుండా ఎలా అరెస్ట్ చేస్తారో ఎలా రిమాండ్ చేస్తారంటూ కూడా ఆయన ప్రశ్నించారు. ముఖ్యంగా ఒక ఫుల్ మెజార్టీ అంటే బీఆర్ఎస్ పార్టీకి కేదనపల్లి మున్సిపాలిటీలో ఫుల్ మెజార్టీ ఉన్నప్పటికీ కూడా అక్కడ కావాలని అక్రమాలకు కాంగ్రెస్ పార్టీ చర్యలు లేపింది. ముఖ్యంగా మంత్రి వివేక్ అక్కడ గెలిపించుకోవాలనే ఒకే ఉద్దేశంతో మొత్తం మెజార్టీ లేకపోయినా కూడా భయభ్రాంతులకు గురి చేస్తున్నాడు. ఇది ప్రజాస్వామ్యానికి చేటు అనేటువంటి అంశాలన్నిటి కూడా నిన్న హరీష్ రావు కావచ్చు, అది కేటీఆర్ మిగతా బీఆర్ఎస్ నేతలు కూడా స్పందించినటువంటి పరిస్థితుల్లో ఈ రోజు ఆదిలాబాద్ అయితే ప్రస్తుతం హరీష్ రావు బయలుదేరారు. మరి కాసేపట్లో ఆదిలాబాద్ జైలుకి వెళ్లి సుమాన్ అయితే పరామర్శిస్తారు. చందు. రైట్ చందు, థ్యాంక్ యూ.